రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన మిథిలానగర్, సర్వోదయ నగర్, ఎంఎల్ఆర్ కాలనీలను మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి సందర్శించారు. కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 10 సంవత్సరాలుగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం మొండి వైఖరిపై మండిపడ్డారు. ఈరోజు మనం నిల్చున్న ప్రదేశం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మిథిలానగర్. దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు పడుతున్న ఆవేదన కానీ వేదన కానీ దానికి శాశ్వత పరిష్కారం దొరకక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. లక్షలు కోట్ల రూపాయలు పెట్టుకొని ఇక్కడ ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఈరోజు కనీసం పాలు అమ్ముకునేవాడు ఇంటికి రాలేని పరిస్థితి, ఇక్కడి నుంచి పాలు తీసుకొద్దామన్నా బయటికి పోలేని పరిస్థితి, నిత్యావసర వస్తువులు తీసుకొద్దామన్నా బయటికి పోలేరు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు. ఇది దాదాపుగా 20 సంవత్సరాలు నడుస్తున్నప్పటికి కూడా 5 సంవత్సరాల క్రితము ఇంతకుముందు తీగల కృష్ణారెడ్డి గారు ఉండి ఈ శాశ్వత పరిష్కారానికై 23 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య పోతుందని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెట్టినటువంటి ఆ నివేదికలో 23 కోట్ల రూపాయలు వచ్చి కూడా దాదాపు 3-4 సంవత్సరాలు అయిపోయింది. ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తాము, ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేగాని ఇక్కడ ట్రంక్ లైన్ ఏర్పాటు చేశారా లేదా అన్న అంశం పక్కన పెడితే, మరి ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నీరు మళ్ళీ అదే విధంగా నీరు ప్రవహిస్తుంది. ఇంట్లోకి బయటకు రాలేడు, బయట ఉన్న వ్యక్తి ఇంట్లోకి పోలేడు. మరి ఈ వైఫల్యము ఇంజనీరింగ్ వైఫల్యమా లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి తీరుతెన్నులను చూస్తే దాని వైఫల్యమా? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఇక్కడ బిక్కుబిక్కుమన్న పరిస్థితి ఉంది. రాత్రి వర్షం పడితే ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఇక్కడ కాలనీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళే చెప్తారు, ఇంట్లో నిద్రపోకుండా బయట గేటు బయట వేచి చూస్తున్నారు. ఆ నీళ్లు నా ఇంట్లోకి ఏ విధంగా వస్తాయో, నేను ఏ విధంగా ప్రమాదానికి గురవుతానో, నేను ప్రమాదానికి గురవుతున్న సందర్భంలో నేను 108కు ఫోన్ కొట్టాలనో లేకపోతే 100 నెంబర్ డైల్ చేయాలనో అని చెప్పి ఫోన్లు చేతిలో పట్టుకొని కాలం గడిపే పరిస్థితికి ఉంది. ఇది బంగారు తెలంగాణనా? ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 8 సంవత్సరాల్లో బంగారు తెలంగాణను తలపిస్తుందా? ఇక్కడ మురికి కూపాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలి చర్యలు. ఇక్కడ నీరు రాకుండా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్లకు ఇంతకుముందు మునిగితే 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతకుముందు 10,000 రూపాయలు ఎక్కడ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. వెంటనే ఇక్కడ వ్యాధులు ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వర్షాలకే ఈ విధంగా ఉందంటే రాబోయే వర్షాలను చూస్తే వాళ్ళు అసలు గుండెపోటుతో మరణించేటువంటి పరిస్థితికి దాపరిస్తుంది. ఈరోజు దయచేసి ఇక్కడున్న వ్యవస్థను వెంటనే తీసేయాలి. వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ ఇండ్లు మునిగిన వాళ్లకు తగిన పారితోషికం ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.